హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్ కు స్వాగతం. గాయత్రి క్రియేషన్ లో ఈ రోజు మనం బియ్యం పిండితో అప్పడాలు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఇవి చాలా ఈజీ చేసుకోవడము, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేసే కాబట్టి పిల్లలు కూడా మనకు అందుబాటులో ఉంటారు. మనం పిండి ఉడికించి వాళ్లకు ఇస్తే చిన్న చిన్న ఉండలుగా చేసి ఒత్తేస్తారు. ఇవి ఈవినింగ్ స్నాక్స్ గా కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. మరి ఈ బియ్యం పిండి అప్పడాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. బియ్యం పిండిని జల్లెడబట్టి పెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండే ఏదో ఒక గ్లాస్ తో మెజర్మెంట్ తీసుకోవాలి. మనము దాంతో ఒక గ్లాసు బియ్యం పిండిని ఇలా జల్లెడబట్టి ఉంచుకోవాలి. 2 స్పూన్ల రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. 2 స్పూన్ల వాము, 1 స్పూను జీలకర్ర, అర్ధ స్పూను ఎల్లిగారాన్ని వేసుకుందాం. ఈ ఎల్లిగారము మనకు ఓల్డ్ టౌన్ లో పాత కిరాణం కొట్లో దొరుకుతుందండి. అది లేకపోతే వంట సోడాని వేసుకోండి. రుచి తగినంత ఉప్పు. ముందుగా మనం స్టవ్ ను వెలిగించుకుని బాణలిని పెట్టుకుందాం. మనం ఏ గ్లాస్ తో అయితే పిండిని తీసుకున్నామో ఆ గ్లాస్ తో 1.25 గ్లాస్ నీళ్లను పోసుకుందాం. 1 గ్లాస్ పోసుకున్నాము. ఇప్పుడు ఇంకొక 1/4 గ్లాస్ నీళ్లను పోసుకుందాం. అయినంత ఉప్పును వేసుకున్నామండి. ఎప్పుడైనా వడియాలు అప్పడాలు పెట్టేటప్పుడు మనం ఉప్పును చాలా తక్కువ వేసుకోవాలి. కొంచెం వేసుకున్నా ఎక్కువగా అనిపిస్తుంటుంది. ఎల్లిగారాన్ని వేసేసుకుందాం. వేసేసుకొని దీన్ని కలిపేద్దాం. ఈ నీళ్లు మర్లుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం. ఒక పెద్ద ప్లేటును తీసుకొని బియ్యం పిండిని ఇందులో వేసేసుకుందాం. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ను ఇందులో వేసుకుందాం. ఇది లేకపోతే కారం కూడా వేసుకోండి. 2 స్పూన్ల వామును ఇలా చేతిలో వేసుకొని బాగా నలిపేద్దాం. నలిపి ఇందులో వేసేద్దాం. 1 స్పూను జీలకర్ర వేసేద్దాం. ఈ పిండినంతా బాగా కలిపేద్దాం. నీళ్లు బాగా ఈ విధంగా మరలుతున్నాయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి. అంతా ఒకేసారి వేస్తే ఉండలు కడుతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం పిండినంతా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి బాగా కలిపేద్దాం. ఈ విధంగా అయిందండి పిండి అంతా. దీన్ని ఇప్పుడు మూతను పెట్టి మగ్గనిద్దాం. మూత తెరిచి చూద్దామండి. అప్పుడప్పుడు మూత తెరిచి చూసి కలుపుతూ ఉండాలి. మన పిండి లైట్ క్రీమ్ కలర్ లో రావాలన్నమాట. అంతవరకు కలిపి మళ్ళీ మూత పెట్టి మనం మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తెరిచి చూద్దామండి. బాగా కలిపేద్దాం. అలా మనం కలపకపోతే అంత మాడిపోతుంది, అంత అడుగంటుతుంది అనమాట. అలా అంటకుండా అప్పుడప్పుడు మూత తెచ్చి చూస్తుండాలి మనం. మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తెచ్చి చూసి మన చేతిని నీళ్లలో తడుపుకొని కొంచెం పిండి ముద్దను చేసి ఇలా పిసికి చూద్దాం. అప్పుడు ఇలా ఉంటలాగా రావాలి, మెత్తగా ఉండాలన్నమాట. క్రీమ్ కలర్ లో ఉండాలి, లైట్ క్రీమ్ కలర్ లో ఉండాలి. ఇప్పుడు పిండి బాగా ఉడికిందని అర్థం. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక వెడల్పాటి ప్లేట్ ను, ఇదివరకు తీసుకున్న ప్లేట్ ని తీసుకుందాము. ఈ పిండి అంత లోపల గోరువెచ్చగా ఉండాలి, బాగా చల్లారిండాలి. ఈ పిండి ముద్దనంతా ఈ ప్లేట్ లో వేసుకుందాం. చేతి కొంచెం నూనెను పట్టించుకొని 2 నిమిషాలు దీన్ని బాగా మర్దన చేద్దాం. మనం ఎంత బాగా మర్దన చేస్తే మన అప్పడాలు అంత బాగా పొంగుతాయన్నమాట. దీంట్లో ఏమన్నా పిండి ముద్దలు ఉంటే గాని, గాలి ఉంటే గాని పోతుంది. బాగా చేతితో 2 నిమిషాలు బాగా మర్దన చేద్దాం. చేసిన తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లల్ని ఇలా ఉండలు చేయమంటే వాళ్ళు కూడా చేసేస్తారు. ఈజీగా చేసేసి ఒత్తేస్తారు. మన అప్పడం ఎంత సైజు కావాలో మనమే నిర్ణయించుకొని పిండి ముద్దలను తయారు చేసుకుందాం. ఎక్కువ తయారు చేసుకోకూడదు, గాలి కారిపోతుంది. కాబట్టి ఒక 10-15 పిండి ముద్దలను చేసుకొని మన పూరీ ప్రెషర్ను తీసుకుందాం. దానిపైన ఒక ప్లాస్టిక్ పేపర్ను ఉంచుకొని కొద్దిగా నూనెను పట్టిద్దాం. ఒక్కసారి పట్టిస్తే చాలండి, ఎప్పుడూ పట్టించక్కర్లేదు. దానిపైన ఈ పిండి ముద్దను పెట్టుకొని ప్లాస్టిక్ కవర్ను దాని మీద పెట్టేద్దాం. పెట్టేసి దీన్ని ప్రెస్ చేద్దాం. ఇది పతిలాంగా ఉంటేనే బాగా పొంగుతాయి. మందంగా ఉందనుకోండి కటువుగా ఉంటుందన్నమాట, పొంగదు సరిగా. కాబట్టి కనీసం 3 సార్లన్నా దీన్ని తిప్పించి ప్రెస్ చేద్దాం. ఇలా తిప్పించుకుంటూ 3 సార్లు ప్రెస్ చేసి పైన కవర్ని ఇలా తీసేసి చేత్తో ఇలా అనుకుంటూ దీన్ని తీయాలి. ఈజీగా వచ్చేస్తుందండి. మనం ముందే ఒక మంచం గానీ, టేబుల్ పైన గానీ కాటన్ క్లాత్ వేసుకొని దానిపైన ఈ విధంగా పెట్టేద్దాం. దీనికి ఎండే అవసరం లేదు. ఫ్యాన్ గాలికి నీడ పట్టున కూర్చొని మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రెండో ముద్దను పెట్టి ప్లాస్టిక్ కవర్ పెట్టి ఇంకా నూనె పెట్టాల్సిన పని లేదు. ఎక్కువ నూనె పెడితే నూనె వాసన, మక్కిపోయిన వాసన వస్తాయి కాబట్టి ఇంకా నూనె యూజ్ చేయొద్దండి. ఈ విధంగా 3 సార్లు ప్రెస్ చేసి బాగా పతిలాంగా అనిపించినప్పుడు దీన్ని పైన కవర్ తీసేసి ఇలా అప్పడాన్ని కూడా తీసేసుకుందాం. తీసేసుకొని
ఇంకోటి దాని పక్కనే వేసుకుందాం. ఈ విధంగా పిండినంతా చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఒక 10-15 చేసుకోవడం, ఇలా ఒత్తిపెట్టు. ఈ విధంగా మనం పిండినంతా అప్పడల్లాగా ఒత్తేసుకుందాం. దీన్ని ఇలాగే గాలికి వదిలేద్దాం. ఒక గంట తర్వాత చూస్తే అప్పడాలు ఇలా పైకి లేచినట్టు కనబడుతుంది. అంటే పై భాగం ఆరిపోయింది అని అర్థం. చూడండి, పై భాగం ఆరిపోయింది కదా, ఇలా పైకి లేచినట్టు ఉంది. అప్పుడే కలర్ కూడా మారింది. వీటిని ఒక్కో దాన్ని తీసి బోలిద్దాం, అంటే పక్కకు టర్న్ చేద్దాం. అప్పుడే చీర పైంచి బట్ట పైంచి కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్క అప్పడాన్ని టర్న్ చేస్తే రెండవ పక్క కూడా బాగా ఆరిపోతాయి. ఇది కూడా పిల్లల్ని చేయమంటే ఈజీగా చేసేస్తారు. అసలు పిల్లలు చేసినట్టే ఉంటుంది ఈ అప్పడాలు. ఈ విధంగా అన్ని టర్న్ చేసి పెట్టుకుందాం. అంతే, ఒక్క రోజుకు ఇవన్నీ బాగా గలగలమంటూ ఆరిపోతాయండి. వీటిని ప్లాస్టిక్ డబ్బాలో కానీ సిల్వర్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇవి బాగా ఎండిపోయినటువంటి అప్పడాలు గలగల అంటూ ఉంటాయి. మరి వీటిని ఎలా వేయించుకోవాలనో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కణలి పెట్టుకుందాం. దీనికి కావాల్సిన నూనెను పోసుకుందాం. ఇది ఎక్కువ నూనె పీల్చదండి. ఒక అప్పడం వేయంగానే ఇది గరిటెతో దీన్ని బాగా ప్రెస్ చేయాలి. అప్పుడు దీని వెంటనే ఈ అప్పడాన్ని తీసేసి చిల్లుల గరిటెలో వేసేసుకుందాం. నూనె ఎక్కువ పట్టదు, త్వరగా అయిపోతుంది. అప్పడం వేయడం, ఒత్తడము, టర్న్ చేయడము, గరిటెలోకి తీసేసుకోవడము. ఇంతే అండి. ఈ విధంగా మనకు కావాల్సిన అప్పడాలు ఎన్నైనా మనం వేయించుకోవచ్చు. ముందుగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అప్పడాలన్నీ మనం వేయించేసుకుందాం. బాగా ఎండినటువంటి అప్పడాలండి. వీటి కలర్ కూడా వేరే ఉంటుంది. వేయించిన అప్పడాలు పచ్చి అప్పడాల కంటే వెడల్పుగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఇవి ఎండినటువంటి అప్పడాలు, ఇవి కాల్చిన అప్పడాలు. తేడా తెలుస్తుంది కదా మనకు. ఎండినప్పుడు చిన్నగా ఉంటాయి, కాల్చి మనం వేయించంగానే పెద్దగా వస్తుంది. ఇలా నలపంగానే చూడండి క్రిస్పీగా వచ్చేసింది. ఈ అప్పడాలను మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.